కిలోమీటర్స్ దూరం నుండి కంటిన్యూగా ఒక 10 మినిట్స్ నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూ వచ్చిన ఈ వీడియో. సో అది జపాలి టెంపుల్, దాని ముంగటనే ఉంటుంది మనకు ఒక కోనేరు. సో ఇక్కడ నుండి ఇంకా డౌన్ ఉంటుంది. సో ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఏంటంటే హైట్, అక్కడ నుండి కొద్దిగా డౌన్ అయింది. సో ఇక్కడ నుండి ఇంకా డౌన్ అయిపోతుంది చూడండి స్టెప్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా డౌన్ అయిపోయింది అన్నమాట. దగ్గర దాకా వచ్చినాము. ఈ చెట్లు చూడండి, అసలు ఈ చెట్లను మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇక్కడికి వచ్చి. నిజంగా చెప్తున్నాను, తప్పకుండా ఇక్కడికి రండి. ఇక్కడ వేరే ఇంత ఉంది చూడండి. సో అసలు మనము ఎక్స్పెక్ట్ చేయలేము, ఇది జపాలిలో మాత్రమే ఇలాంటివి సాధ్యం అనమాట. ఇంత వెదురు బొంగులకు సంబంధించింది అనమాట. ఎంత హైట్ ఉందంటే మీరు ఒకసారి చూడండి. హైట్ ఎక్కడుందో కూడా మనం చెప్పలేము. సో వెళ్ళిపోతారు. ఎందుకు మిస్ చేస్తారు అంటే ఈ ట్యాక్సీ వాళ్ళు అక్కడ దాకా తీసుకొచ్చి మాకు సంబంధం లేదు అన్నట్టుగా వదిలేస్తారు కాబట్టి దానికి భయపడి చాలామంది చూడకుండా వెళ్ళిపోతారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనము తిరుమలలో ఉన్న జపాలి టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, అక్కడ కనిపిస్తుంది. ఆ కమాన్ లోపల నుండి ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకు జపాలి టెంపుల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి బాలాంజనేయ స్వామి ఉంటారు. సో ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు నేచర్ అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకు అంటే రౌండ్గా మీకు చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో నుండి దారి అయితే ఉంటుందన్నమాట. సో అది అంటే బెస్ట్ ట్రిప్ అన్నమాట. తిరుమల వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడవలసిన ప్లేసు జపాలి. చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు 6 టెంపుల్స్ ఉన్నాయి, 6 టెంపుల్స్ మాత్రమే చూపిస్తాము అని చెప్పేసి అంటారు. బట్ నేనంటుంది ఏంటంటే మీరు ఆ 6 టెంపుల్స్ చూసిన తర్వాత జపాలి దగ్గర దిగిపోండి. దిగిన తర్వాత ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి మీరు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. సో ఆర్టీసీ బస్సుల ద్వారా మళ్ళీ మీరు తిరుమలకి అయితే చేరుకోవచ్చు. సో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్ మంచిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దానికైతే స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు ఈ 2 కిలోమీటర్స్. మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా ఫుల్గా చెట్లు అనేది ఉంటుంది అండ్ గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇక మొత్తం మనము జపాలి వెళ్తున్న దారి శేషాచలం అడవుల మధ్యలో ఉంటుంది. అంటే లైక్ తిరుమల నుండి ఒక 4-5 కిలోమీటర్స్ దూరం వచ్చిన తర్వాత మధ్యలో అన్నమాట. సో ఇక్కడ నుండి ఓన్లీ ఒక టెంపుల్ మాత్రమే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు జపాలిలో హనుమాన్ టెంపుల్. ఇదైతే ఫస్ట్ ఆర్చ్ చూసినారు కదా, ఇది సెకండ్ ఆర్చ్. జపాలి హనుమాన్ మందిరం అని చెప్పేసి ఉంది. సో ఇది సెకండ్ ఆర్చ్. ఇక్కడ నుండి మనకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ద్వారా మనము ఈ 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి జపాలిలో మనది ఫస్ట్ మెట్ అనమాట. సో ఇక్కడ నుండి అయితే జపాలి స్టెప్స్ మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు వెళ్తున్నప్పుడు ఇలాంటి ఫుడ్కి సంబంధించిన కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో మొత్తం 2 సైడ్స్ ఎక్కడ చూసినా మీకు ఫారెస్టే ఉంటుంది, మధ్యలో ఈ దారి ఉంటుంది. సో ఇదే విధంగా మనకు స్టెప్స్ ఉంటాయి అక్కడి వరకు కూడా. కాకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి ఇది హైట్ ఉన్నాయి. సో ఇవన్నమాట స్టెప్స్. ఇక్కడ కూడా మనకి రాయి మీద రాయి అయితే పెట్టినారు. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనాలనే ప్లాన్ ఉన్న వాళ్ళు సో ఈ విధంగానైతే మొక్కుతారనమాట. సో జపాలిలో ఎక్కడ చూసినా ఇవైతే కనబడతాయి. 2 సైడ్స్ అంటే ఫారెస్ట్. సో ఈ సైడ్ ఫారెస్ట్, మధ్యలో నుండి ఈ స్టెప్స్ మార్గం అయితే ఉంటుంది. సో స్ట్రైట్గా ఇదే విధంగా వెళ్ళాలి. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మీకు అక్కడక్కడ స్నాక్స్ తినడానికి కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ఇది మొత్తం జపాలి వెళ్ళే మార్గం. ఇంకా కొద్దిగా దూరం అయిన తర్వాత ఇంకా లొకేషన్ బాగుంటాయి. ఇది స్టార్టింగ్ పాయింటే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మనం చెట్లు. ఇక్కడ రాయి మీద రాయి అయితే చాలా దూరం వరకు అయితే పెట్టేసినారు. అక్కడైతే ఏకంగా చెట్టు పైన పెట్టారు. సో మెయిన్గా ఏంటంటే మీరు ఆఫ్టర్నూన్ టైంలో 1 or 2 o'clock నుండి స్టార్ట్ అయ్యారంటే ఈవినింగ్ 5 వరకు రిటర్న్ అయితే బెటర్ ఆప్షను. సో చాలామంది వస్తుంటారు. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇక్కడికి వస్తే ఆ వైబ్ వేరేలాగా ఉంటుంది. ఎందుకు అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రండి. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఇక్కడ బాలాంజనేయ స్వామి రూపంలో మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తారు. సో వర్షం పడేలాగా ఉంది, ఉరుముతుంది. సో ఇప్పటికి ఆల్రెడీ ఒక 1 hour 1.5 hour అయితే ఆల్రెడీ పొట్టు కొట్టేసిపోయింది. దానివల్ల మన ఈ 2 టెంపుల్స్ అయితే మిస్ అయ్యాయి.
సో లోకల్ పైన ఉన్న టెంపుల్స్లో 5-6 టెంపుల్ తిరుగుతున్నాం కదా, దాంట్లో 2 అయితే మిస్ అయ్యాయి ఈ వర్షం వల్ల. సో ఈ జపాలికి సంబంధించిన సపరేట్ బ్లాక్ కాబట్టి నేను ఇక్కడ దిగిపోయినాను. ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంకా జపాలి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఇప్పటివరకు మీరు హైట్ ఎక్కే స్టెప్స్ చూసినారు. ఇప్పటివరకు మనం జర్నీ చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుండి ఇంకా దిగుతూ కిందికి వెళ్తామన్నమాట. ఇప్పుడు మనం కొండపై నుండి కిందికి వెళ్తే డౌన్లో మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో వెళ్తున్నప్పుడు మనకు చెట్లు అక్కడ చూడొచ్చు. ఈ కొండ పైన ఇంకా కొద్దిగా హైట్ ఉంటుంది. సో ఆ కొండకు ఈ కొండకు మధ్యలో రిజర్వాయర్ ఉంది. సో ఆ రిజర్వాయర్ కూడా చూడమని చెప్పేసి అయితే నేను చెప్పను, ఎందుకంటే అక్కడ ఎంట్రీ లేదు. సో ఇట్లా దిగుతూ వెళ్ళాలి ఇక్కడ నుండి. మనం ఇప్పటి వరకు ఏంటంటే 1 కిలోమీటర్ వరకు హైట్ స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చినాము. ఇక్కడ నుండి కంప్లీట్గా డౌన్ మార్గం ఉంటుంది. సో కంప్లీట్గా స్టెప్సే. సో ఇది లొకేషన్. మీరు ఎక్కడ చూసినా ఇవైతే కామన్. ఈ రాయి పైన రాయి పెట్టడం ప్రతి దగ్గర ఉంటుంది టెంపుల్ వెళ్ళే వరకు. సో మెయిన్గా ఏంటంటే ఆంజనేయ స్వామి అడవి మధ్యలో మనకు ఆ టెంపుల్ ఏ విధంగా ఉంటుందంటే రౌండ్గా హైట్ ఉంటుంది. సో టెంపుల్ వచ్చేసి డౌన్లో ఉంటుంది. అంటే ఆ ఒక్క ప్లేస్ మాత్రమే, ఆ టెంపుల్ ఉన్న ఒక్క ప్లేస్ మాత్రమే మీకు డౌన్ ఉంటుంది. మిగతాదంతా హైట్లోనే ఉంటుంది. అండ్ చెట్లు కూడా మీకు అక్కడే ఆ ప్లేస్లోనే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అది ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. సో ఆ వైబ్ కూడా బాగుంటుంది మీకు చూడడానికి. సో నేచర్ని ఇష్టపడే వారైతే బెస్ట్ ఆప్షన్ జపాలి టెంపుల్. సో ఇక్కడ నుండి ఇంకా డౌన్ ఉంటుంది. సో ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఏంటంటే హైట్, అక్కడ నుండి కొద్దిగా డౌన్ అయింది. సో ఇక్కడ నుండి ఇంకా డౌన్ అయిపోతుంది చూడండి స్టెప్స్. సో మనకేంటంటే డౌన్కి వెళ్తున్నాము. సో మిగతా ఇంకా అక్కడికి వెళ్ళి చూసినట్టయితే కొండలు హైట్లో మనకు కనబడతాయి. సో ఇవన్నీ స్టెప్స్. ఇటు సైడ్ చెట్లు, ఇటు సైడ్ చెట్లు, ఇవి స్టెప్స్. సో నేను ఒకటే చెప్తాను, తిరుమలకు వచ్చే వాళ్ళు అయితే తప్పకుండా జపాలిని విజిట్ చేయండి. వాళ్ళు చెప్తారు ఏదైతే ట్యాక్సీ వాళ్ళు ఉంటాయో మేము 6 టెంపుల్స్ మాత్రమే చూపిస్తాము, మీకు కావాలి అనుకుంటే జపాలి దగ్గర దిగిపోండి అని చెప్పేసి అంటారు. సో బెస్ట్ ఆప్షన్ మీరు దిగిపోండి. దిగిపోతేనే ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావడము అనేది ఎప్పుడో జరుగుతుంది కాబట్టి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా జపాలిని చూడాలి. ఎందుకంటే చూడాల్సిన ప్లేస్ అన్నమాట. సో నేచర్ అట్లా ఉంటుంది కాబట్టి తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఇది. చూడండి ఆల్రెడీ ఏదో రీసెంట్గా ఏదో ఫెస్టివల్ అయినట్టుంది. జెండాలు అయితే కట్టినారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ జెండాలు ఏం లేవు. సో చాలా పబ్లిక్ ఉంటుంది. ఇక్కడ చూడండి చెట్లు మన కింద కనబడతాయి. సో ఈ వెదురు చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ. వెదురు బొంగులు అంటారు కదా, ఆ వెదురు చెట్లు కూడా ఉంటాయి. సో నేను ఇది మొత్తం తీసేటప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి మీరు చూస్తూ ఉండండి. ఈ నేచర్ని మీరు ఎంజాయ్ చేయండి, నా మాటలను వదిలేసేయండి. సో ఇక్కడ చూడండి వెదురు చెట్లు కంప్లీట్గా కింది వరకు ఉంటాయి. సో మీ కెమెరాలో ఏ విధంగా కనబడుతుంది అనేది నాకు తెలియదు, బట్ ఇక్కడ నుండి చూస్తే మాత్రం సూపర్గా ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే చాలా ప్రశాంతంగా రావాలి. మినిమం ఒక 2 o'clock వచ్చిర్రంటే 5-5:30 వరకు ఇక్కడ ఉంటేనే మీకు ఆ నేచర్ అనేది కనబడుతుంది ఇక్కడ. సో వచ్చి ఏదో ఫాస్ట్గా వచ్చి జపాలిలో హనుమాన్ టెంపుల్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వెళ్తామంటే ఆ ఫీల్ అనేది రాదన్నమాట. ఇక్కడ ఉండాలి. మినిమం ఇక్కడ టెంపుల్ వచ్చిన తర్వాత ఒక 2 hours అన్నా ఇక్కడ స్పెండ్ చేస్తే ఈ నేచర్ను మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారు. సో ఇట్లుంటుంది చూడండి ఒకసారి. అక్కడ చూడండి ఆ వెదురు చెట్లు అనేది మనకు రౌండ్గా యూ షేప్లో వచ్చినాయి పైన. సో చాలామంది ఏంటంటే ఈ నేచర్ను ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా వస్తారు ఇక్కడికి. నార్త్ ఇండియన్స్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. సో సౌత్ ఇండియన్స్ కొద్దిగా తక్కువ. ఎందుకు అంటే మేబీ తెలియకపోవడం వల్ల రావట్లేదు. సో నార్త్ ఇండియన్స్ అంటే చాలా ఎక్కువ మంది మనకు కనబడుతూ ఉంటారు. ఇవన్నీ వెదురు చెట్లు. కింద ఏదో దారి ఉంది, అది రిజర్వాయర్ ఉంటుంది. స్ట్రైట్గా ముందుకు వెళ్తే అక్కడ రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ దగ్గరికి అయితే ఆ దారి వెళ్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది వెదురు చెట్లు. సో మంచి ప్లేసు.
మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి, తిరుమలకు వచ్చినప్పుడు విజిట్ చేయాలి అంటే మాత్రం తప్పకుండా జపాలిని అయితే 100% విజిట్ చేయండి. ఈ నేచర్లోనే మనకు ఒక హ్యాపీనెస్ కనబడుతూ ఉంది. ఎందుకంటే మనం రౌండ్గా పైన చూడండి, ఎక్కడ కూడా మీకు ఆకాశం కనబడదు, ఎక్కడ కూడా ఆకాశం కనబడదు, మొత్తం చెట్లతోటే ఉంటుంది ఇక్కడ పైన కూడా. సో ఇది హైట్, ఇంకా కొండ అనేది ఇక్కడ హైట్ పోయింది. ఇక్కడ సైడ్ కూడా మనకు కొండ హైట్ ఉంటుంది, మధ్యలోనే ఈ దారి డౌన్లో ఉంటుంది. సో ఇక్కడ ఇంకా డౌన్ అయిపోయింది స్టెప్స్ అనేది. మనం ఫస్ట్ చూసినాము మనకు హైట్ స్టెప్స్ ఉన్నాయి, దాని తర్వాత కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా డౌన్ అయిపోయింది అన్నమాట. చూడండి ఇంకా డౌన్లోకి వెళ్తున్నాం మనము. ఇక్కడ చెట్లు ఉంటాయి, ఒకసారి చూడండి. ఈ చెట్లు మామూలుగా ఉండవు అసలు. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు ఒక మామిడి చెట్టు ఇంత పెద్దగా పెరుగుతుందా అని చెప్పేసి. ఇవన్నీ మ్యాంగో ట్రీస్ అన్నమాట. మ్యాంగో ట్రీస్ వెదురు చెట్లు. సో అంత పెద్దగా ఉంటుంది ఇక్కడ. మ్యాంగో ట్రీస్ అనేది చాలా తక్కువ పెరగడము. దానిలో ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఈ హైట్ను మనము కంపారిజన్ చేయలేము. సో అంత హైట్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకొక 500 మీటర్స్ దూరంలో మనము టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతాము. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇప్పటివరకు కొద్దిగా చిన్నవే ఉన్నాయి, మీరు చూసినారు. సో బట్ ఇక్కడ మాత్రం కొండ హైట్లో ఉంది. సో మనం ఇక్కడ కింద ఉన్నాము. అక్కడికి వెళ్తే రిజర్వాయర్కి వెళ్తుంది ఆ దారి. ఇది మామిడి చెట్టు అంటే మ్యాంగో ట్రీ. ఇది చాలా పెద్ద ట్రీస్. ఇవన్నీ కూడా చాలా పెద్ద ట్రీస్ అన్నమాట. ఎందుకు అంటే ఇది అసలు ఏ విధంగా అయిందో తెలియదు. ఇక్కడ మాత్రం కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. హనుమాన్ టెంపుల్ కాబట్టి కోతులు ఉండాల్సిందే, కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో వాటికైతే ఈ మ్యాంగోల కోసం కొరతనే ఉండదు. మనకి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తున్నారు, వే టు జపాలి అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ మనము దగ్గర దాకా వచ్చినాము. ఈ చెట్లు చూడండి, అసలు ఈ చెట్లను మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇక్కడికి వచ్చి. నిజంగా చెప్తున్నాను, తప్పకుండా ఇక్కడికి రండి. ఇక్కడికి వస్తే మాత్రం అదొక ఫీల్ ఉంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు. ఇది చూడండి, ఇది చెట్టు ఏరు. సో ఆ మామిడి చెట్టు ఏదైతే ఉందో ఆ మామిడి చెట్టు యొక్క ట్రీ ఏరు ఇంత పెద్దగా ఉందన్నమాట. సో ఆ చెట్టు యొక్క వేరే ఇంత ఉంది చూడండి. సో అసలు మనము ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది జపాలిలో మాత్రమే ఇలాంటివి సాధ్యం అన్నమాట. ఇంత పెద్ద చెట్లు అయితే మనము నాకైతే ఇంతవరకు నేనైతే చూసి ఉండలేదు, మీరు చూసినేమో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఇంత పెద్ద చెట్లు నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ జపాలిలో మాత్రమే ఇంత పెద్ద మ్యాంగో ట్రీస్ అనేది హైట్ కనబడుతూ ఉంటుంది. అక్కడ చూడండి, ఇది వెదురు బొంగులకు సంబంధించింది అనమాట. ఎంత హైట్ ఉందంటే మీరు ఒకసారి చూడండి. హైట్ ఎక్కడుందో కూడా మనం చెప్పలేము. సో అది మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ వీ షేప్లో ఇక్కడికి వస్తూ ఉంది. సో ఆ వీ షేప్లో మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఆ చెట్టు. సో ఇట్లన్నమాట. ఇది చూడండి, ఇక్కడ చెట్టు రోడ్డు మధ్యలో ఉంది, అయినా దీన్ని డిస్టర్బ్ చేయలేరు. ఈ చెట్టు ఇలాగే ఉంచి రోడ్ వేసుకున్నారన్నమాట. సో చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. రండి, తప్పకుండా విజిట్ చేయండి జపాలిని. మంచి ప్లేసు. అక్కడ చూడండి, ఇక్కడ నుండి కనబడుతుంది మనకు టెంపుల్. మంచి ఒక ఫారెస్ట్ మధ్యలో ఒక డౌన్లో ఉంటుంది, మిగతా మొత్తం హైట్లో ఉంటుంది. కానీ టెంపుల్ ఒకటే ఇక్కడ డౌన్లో ఉంటుంది, అదేందో తెలియదు. సో మొత్తం మీరు రౌండ్గా చూడండి, రౌండ్గా ఎక్కడ చూసినా కానీ హైట్లోనే ఉంటుంది కొండ. సో ఓన్లీ ఇక్కడ టెంపుల్ దగ్గర మాత్రమే మీకు డౌన్ ఉంటుంది. ఆ డౌన్ ప్లేస్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. నిజంగా బెస్ట్ ప్లేసు, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసు. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఒకటే చెప్తాను, తిరుమల వస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి తెలియకుండా చూడకుండా వెళ్ళిపోతారు. ఎందుకు మిస్ చేస్తారు అంటే ఈ ట్యాక్సీ వాళ్ళు అక్కడ దాకా తీసుకొచ్చి మాకు సంబంధం లేదు అన్నట్టుగా వదిలేస్తారు. కాబట్టి దానికి భయపడి చాలామంది చూడకుండా వెళ్ళిపోతారు. నేనంటుంది ఏంటంటే ఇక్కడికి రండి, వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్ పట్టుకొని అయినా మీరు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. కాబట్టి తప్పకుండా చూడాల్సింది. మీరు ఏదో ట్యాక్సీ కోసం మాత్రము ఈ జపాలి టెంపుల్ని స్కిప్ అయితే చేయకండి. సో ట్యాక్సీ కాకుంటే ఆర్టీసీ బస్సులు ఉన్నాయి చాలా, ఇంకా వేరే వేరే ట్యాక్సీలు కూడా వస్తాయి డ్రాప్ చేసే వాళ్ళని కూడా. సో మనం డ్రాప్ చేసిన దాంట్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ టెంపుల్ని అయితే మీరు మళ్ళీ చూడలేరు. సో ఒకసారి చూసిరంటే వచ్చిన ప్రతిసారి చూస్తారు. అట్లాంటి ప్లేస్ అన్నమాట జపాలి.
సో మనకు జపాలి టెంపుల్ అయితే వచ్చింది. నేను ఫస్ట్ టైం దాదాపు 10 minutes నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూ వస్తుంది. ఏ వీడియోలో కూడా 10 minutes నాన్ స్టాప్గా మాట్లాడలేదు. ఒక 1 minute 2 minutes వరకు అయితే మాట్లాడినాను. కానీ ఫస్ట్ టైం ఈ జపాలి టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం 9 minutes 10 minutes అయితే నేను నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూ వస్తున్నాను అక్కడ నుండి. సో అంటే నాకు అంత ఓన్ చేసుకున్న టెంపుల్ అన్నమాట ఇది. సో అందుకని చెప్పేసి సో లోపలికైతే మనకు మేబీ పర్మిషన్ లేకపోవచ్చు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి షూట్స్ చేయను. ఈ దూరంలోనే ఈ వ్లాగ్ అనేది ఆపేస్తాను. సో ఇక్కడ చూడండి ఏదో సెలబ్రేషన్ అయింది అనుకుంటా ఇంతకుముందు. హనుమాన్ జయంతి మహోత్సవం అయితే జరిగింది 12వ తారీఖు. సో ఆ ఫ్లెక్సీలు ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ మీకు షాపింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా జపాలి టెంపుల్ని విజిట్ చేయండి. నేను ఒకటే చెప్తున్నాను ఫైనల్గా. సో కార్లు లేవు అని చెప్పేసి స్కిప్ అయితే చేయొద్దు. అది టెంపుల్, అది జపాలి టెంపుల్. దాని ముంగటనే ఉంటుంది మనకు ఒక కోనేరు. సో తప్పకుండా ఈ ప్లేస్ను విజిట్ చేయండి. ఇంతటితో ఈ వీడియోను ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనే దాని గురించి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడికైతే ఈ వీడియోను స్టాప్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్లో వచ్చేసి కంప్లీట్గా తిరుమలకు సంబంధించిన ప్రతి ట్రిప్ గురించి నేను క్లియర్గా వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఫుల్ వీడియోస్ చూడండి. ఈ జపాలి వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మంచి వైబ్ ఉంటుంది అండ్ చూసిన వాళ్ళు కూడా బెస్ట్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా మీది ఒకటే, మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో నేను ఒకటైతే మర్చిపోయినాను. ఈ టెంపుల్ దగ్గర మీకు 360 degreesలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. సో ఇది మొత్తం 360 degreesలో మనకు టెంపుల్ చుట్టూరుగా ఉండే ప్లేస్ అన్నమాట. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు ఉంటాయి, మ్యాంగో ట్రీస్. సో ఈ విధంగా టెంపుల్ మనకు 360 degreesలో మొత్తం చెట్లే ఉంటాయి, అవి కూడా హైట్లో ఉంటాయి. సో టెంపుల్ మాత్రం డౌన్లో ఉంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి. సో జపాలికి సంబంధించిన వీడియో అన్నమాట. సో నేను దగ్గర ఒక 2 kilometers దూరం నుండి కంటిన్యూగా ఒక 10 minutes నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూ వచ్చిన ఈ వీడియో. సో నేను ఇంతకుముందు వచ్చినాను కాబట్టి అదే ఎక్స్పీరియన్స్తో ఒక మంచి వీడియో అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ వీడియోలో వచ్చేసి జపాలి గురించి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో మనం వెళ్తున్నప్పుడు ఏమేమి ఉంటుంది, ఆ వైబ్ ఏ విధంగా ఉంటుంది, చెట్లు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ జపాలి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ బాలాంజనేయ స్వామి రూపంలో మనకు హనుమాన్ అయితే దర్శనమిస్తారు. సో ఇది ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనమాట. మనకు తిరుమల నుండి 5 kilometers దూరంలో మనకు ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. తిరుమలకు వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా అక్కడ కార్లు అక్కడ వరకే ఆపేస్తున్నారు, వెయిటింగ్ లేదు కాబట్టి చాలామంది స్కిప్ చేసి వెళ్తారు. సో అస్సలు స్కిప్ చేయొద్దు జపాలిని. సో తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి జపాలి గురించి ఒక మంచి వీడియో చేయడం జరిగింది. తప్పకుండా వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో చుట్టూ కూడా మనకు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇది మొత్తం 360 degreesలో ఈ విధంగా ఉంటుంది టెంపుల్. టెంపుల్ వచ్చేసి ఈ చెట్ల మధ్యలో మీకు పక్కనున్న కొండ మొత్తం హైట్ ఉంటుంది, టెంపుల్ మాత్రమే మీకు డౌన్లో ఉంటుంది. సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.